హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఎండలకైతే మనకి ఫ్రై లాంటివి ఏమి కూడా తినబుద్ధి కావడం లేదు. ఏదైనా పప్పు చారులు, టమోటా చారు, రసం లాంటివి ఏదైనా ఉంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది కదా. స్పైసీగా అయితే అస్సలు తినబుద్ధి కావడం లేదు. అందుకోసమే నేను ఈ మధ్య ఎక్కువగా ఫైబర్ ఉంటున్న పెసలతోటే పెసరపప్పులు లేదా పెసరట్లు ఇట్లాంటివన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే పప్పు కోసం కప్పు నిండా పచ్చ పెసలను తీసుకున్నాను. నల్ల పెసలు కూడా టేస్టీగానే ఉంటాయి. మనకి ఎక్కువగా రజస్వల అయిన పిల్లలకైతే నల్ల పెసలతోటి పులగం అన్నము లేదా చప్పటి పప్పు ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు కదా. ఎందుకంటే ఫైబర్ ఉంటుంది, పిల్లలకి ఎక్కువ బలాన్ని ఇస్తుందని. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఒక 3 టేబుల్ స్పూన్లు పొట్టు తీసిన పెసరపప్పు కూడా కలిపానండి. ఎందుకంటే ఆ రెండు కలిపి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమనే రెండు కూడా కలిపాను నేను. కందిపప్పు పెసరపప్పు వేస్తే అంత టేస్ట్ ఉండదండి. పెసరపప్పులోనే పొట్టు తీసిన పప్పు కూడా వేసి నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ పప్పులో అయితే మనం బాగా వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు ఎక్కువగా మనకి ఈ ఫైబర్ ఉన్న ఫుడ్ మాత్రం తీసుకుంటున్నప్పుడు మనకి కాళ్ళు నొప్పులుగా ఉన్నా కొంచెం నీరసంగా అట్లాంటివి మన శరీరంలో అలసట బలహీనతలు అన్నీ కూడా ఇట్లాంటి ఫైబర్ ఫుడ్ తీసుకుంటుంటే కొంచెం మెరుగ్గా ఉంటుందండి. నేనైతే లో ఫ్లేమ్లో ఫ్రై చేసేటప్పుడు అసలు కమ్మటి వాసన వస్తుంది. ఫ్రై అయిన తర్వాత ఒక చాట చూశారు కదండి. ఆ చాట అయితే నా దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉంది. నేను ఏదైనా చెరగాలి అనుకున్నప్పుడు చాటలో మాత్రం ప్లాస్టిక్ చాట నేను యూజ్ చేయనండి. అల్లిన చాట మాత్రమే యూజ్ చేసుకుంటుంటాను. ఆ చాటలో వేసి కొంచెం ఆరిన తర్వాత రోట్లో వేసి కొంచెం లైట్గా అండి, బాగా దంచడం అవసరం లేదు. లైట్గా కొంచెం మనం గరగర తిప్పుతూ ఉన్నప్పుడు ఆ పొట్టు కొంచెం రాలిపోతూ ఉంటుంది. మరి ఎక్కువగా పొట్టు ఉన్నప్పుడు తినాలంటే కొంచెం నలుపుగా ఉందనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే ఉడికించుకొని పప్పు ప్రిపేర్ చేసుకున్న చాలా బాగుంటుంది. శుభ్రంగా చెరిగి నేను కుక్కర్లో వేసానండి. కుక్కర్లో వేసి కొన్ని వాటర్ వేసి శుభ్రంగా కడిగి మనం ఆ కడిగిన వాటర్ వంపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా మనం ముందుగానే పప్పు ఉడికేటప్పుడే ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి, టమోటాలు, వెల్లుల్లి, సాల్ట్ ఇవన్నీ కూడా వేసి ఉడికించుకోవాలండి. కొంతమంది అయితే దీంట్లో నిమ్మరసం కూడా వేసుకుంటారు. నేను కూడా ఒక్కోసారి నిమ్మరసం వేసుకుంటాను గట్టిపప్పులాగా చేసుకునేటప్పుడు. చాలా బాగుంటుందండి అలా చేసుకున్నప్పుడు. చింతపండు వేసుకొని ఎప్పుడు పులుసులాగా చేసుకుంటుంటాం కదా, నిమ్మరసం కూడా వేసుకొని చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, 2 టమోటాలు మాత్రమే తీసుకున్నానండి. ఈ పప్పు అయితే ఉడికేటప్పుడు కూడా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. ఈ విధంగా సన్నగా తరిగిన టమోటాలని వేసుకోవాలి. మనం కుక్కర్లోనే ఎందుకు వేసానంటే త్వరగా ఉడికిపోతుంది. ఒక డేక్షా పెట్టి ఉడికించుకోవచ్చండి. నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెం లేట్ అవుతుందని అందుకనే కుక్కర్లో వేస్తున్నాను. 2 వెల్లుల్లి రెమ్మలు అలాగే దంచి వేసుకుంటే కొంచెం మా ఇంట్లో వాళ్ళు ఆ స్మెల్కి తినట్లేదండి. అందుకోసమని అలాగే వేసేసాను. 1 టేబుల్ స్పూను, చిన్న టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూను కారం, కల్లు ఉప్పు వేసి నేను తీసుకున్న ఒక కప్పుకి 5 కప్పులు వాటర్ వేసానండి. 5 కప్పులు వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కుక్కర్లో అయితే. నాది చాలా సంవత్సరాల నుంచి ఉన్న కుక్కర్ అండి. అందుకోసమనే కొంచెం నేను చూసుకుంటూ ఉంటాను కుక్కర్ ఉడికేటప్పుడు. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. పొడి పొడిగా ఉండాలనుకుని మనం అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకుంటారు. నేను వేసిన వాటర్కి పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. కొంతమంది గరిటెతోనో దేనితోనో లేదా స్మాషర్తోనో స్మాష్ చేస్తూ ఉంటాను. నేను పాతకాలం పద్ధతిలో ఉన్న చాటలు ఇలాంటి పప్పు గుత్తులు ఇవన్నీ కూడా నేను యూజ్ చేస్తూనే ఉంటానండి. చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టి ఉంచాను. ఎక్కువ పులుసు అవసరం లేదండి, గట్టిగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మాత్రమే తీసుకోండి. పులుసు అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం స్టీలు దాంట్లో నేను తాలింపు వేస్తున్నాను. స్టీల్ గిన్నెలు పెట్టినప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్ వేడాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసి ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే వెల్లుల్లి పప్పు ఉడికేటప్పుడే వేసుకున్నాం కదా, ఇప్పుడు వెల్లుల్లి తాలింపులో వేసుకున్న అవసరం లేదండి. మనం ముందుగా వేసి ఉడికించేటప్పుడే అది కమ్మటి వాసన వస్తుంది. ఫ్రై చేసిన పప్పుని మనం పప్పు ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, కమ్మటి వాసన వస్తుంది కదా. ఇప్పుడు మనం పచ్చి కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఫ్రైలో కానీ లేదా పులుసుల్లో కానీ పచ్చి కరివేపాకు వేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది కదా, స్మెల్కే బాగుంటుంది.
పచ్చి కరివేపాకు వేసినప్పుడు మనం ఆ కరివేపాకుతోటి తినేస్తే మనకి హెల్త్కి మంచిది, జుట్టు కూడా ఊడకుండా ఉంటుందని మనం పాటిస్తూ ఉంటాం కదా. చూడండి, పప్పు మనం తాలింపు వేసిన తర్వాత అయితే అసలు మనం చూస్తుంటేనే తినాలనిపిస్తూ ఉంటుందండి. ఇంకా నాకెప్పుడు ఇంట్లో పాలు తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా, బయట బర్రెల దగ్గరే తీసుకొచ్చి పాలు తీసుకొచ్చి కాచి నెయ్యి అంతా తీసి పెడుతూ ఉంటాను కదా. ఆ నెయ్యి కాచి పక్కన పెట్టి ఉంచుతాను. ఏదైనా తినాలనుకున్నప్పుడల్లా కొంచెం వేసుకుంటానండి. అన్నం వేడివేడి అన్నంలో ఒక 2-3 గంటలు పప్పు వేసుకొని ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే కూడా కొంచెం ఎండలకి దాహంగా ఉంటుందని కొంచెమే మాత్రమే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచి చాలా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఇట్లాంటి ఫైబర్ ఫుడ్ అయితే కంపల్సరీగా తీసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.